సాయినాథాయ నమ. నమో శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ. నమో శ్రీ సమదహద్గురు భరద్వాజాయ నమ. జన్మించిన తండ్రికి నమస్కారం. విద్యాబుద్ధ నేర్పిన గురుదేవులకు నమస్కారం. శ్రద్ధాభక్తులతో సత్సంగానం చేసిన సాయిబంధానికి నమస్కారం. చూడ మా ప్రభుత్వం సద్గురు సాయినాథ సత్సంగ భాగంగా భావార్థ రామాయణంలో గత వారం అరణ్యకాండలో చివరి అధ్యాయం శబరి యోగిని ఉద్ధరించినటువంటి వృత్తాంతాన్ని మనం చూస్తున్నాము. శబరి వృత్తాంతంతో అరణ్యకాండ పూర్తయింది. అరణ్యకాండ పూర్తయింది. కిష్కింధకాండ సుగ్రీవుని యొక్క రాజ్యాన్ని రాజధాని కలిసి కిష్కింధకాండ ప్రారంభమవుతుంది. మొదటి అధ్యాయం అంటుంది. శ్రీరామ హనుమంతుల సమాగమం. ఇప్పుడే కలుసుకుంటారు. అంతవరకు హనుమంతుని కలుసుకోలేదు. ఇప్పుడే కలుసుకుంటారు అన్నమాట రాముడు. శ్రీ కారణం మామూలు కవి. శ్రీ ఏకరాజుని ఆత్మ నివేదన. ఏకరాజుడు ఆత్మనివేదన చేసుకున్నాడు. అరణ్యకాండ వివరణను శ్రీరాముడు సంపూర్ణం చేశాడు. అరణ్యకాండ వివరణ శ్రీరాముడు సంపూర్ణం చేశాడు. ఇప్పుడు కిష్కింధకాండ కథనాన్ని శ్రీ రఘునందనుడు స్వయంగా చెప్పిస్తున్నాడు. శ్రీరాముడు చెప్పిస్తున్నాడు. స్వయంగా నేను చెప్తున్నాను అనుకుంటే చెప్పిస్తున్నాడు. దేహంలో మూర్ఖత్వం పెట్టుకున్న నేను రామాయణాన్ని రాయటం ఏమిటి? దేహంలో మూర్ఖత్వం పెట్టుకున్న రామాయణాన్ని రాయటం ఏమిటి? అది నేను రాయటం లేదు. శ్రీరాముడు తన బలంతో బలవంతంగా స్వయంగా చెప్పిస్తున్నాడు. రామకథను రాయటాన్ని వదిలేసి నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు మార్గంలో శ్రీరాముడు రామాయణాన్ని పూర్తిగా ప్రకాశింపచేశాడు. రామకథ రాయటాన్ని వదిలేసేది నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడట తిరుగుతున్న మార్గంలో శ్రీరాముడు రామాయణాన్ని పూర్తిగా ప్రకాశింపజేశాడు. తనలో భోజనం చేయడానికి కూర్చుని ముద్దగా రఘునందుని స్మరిస్తుంటే ఆ భోజనం అనే పనిని వెనక్కు నెట్టేసి రాముడు రామాయణాన్ని స్వయంగా చెప్పించాడు. భోజనం చేయడానికి కూర్చుని ముద్దకి రఘునందుని స్మరిస్తుంటుంది. ఆ భోజనం అనే పని వెనక్కి నెట్టేసాడు. శ్రీరాముడు రామాయణాన్ని స్వయంగా చెప్పించాడట. నిజస్వరూప భావంతో చూడబోతున్నప్పుడు శ్రీరాముడు రామాయణాన్ని స్వయంగా చెప్పించాడు. నిజస్వరూప భావంతో చూడబోతున్నప్పుడు నేతత్తులు గారు చూస్తే నేను చెప్తున్నాను, నేను రాస్తున్నాను రామాయణం కాకుండా స్వయంగా ఆయన్ని చెప్పించాడు. పోతన గారు కూడా అదే చదివారు. పోతన కూడా పలికెడిది పలికించేవాడు శ్రీరాముడి చెప్తూ నేను పలికిన వ్యవహారం మొదలటని చెప్పేసి అక్క చెప్తారు కదా. నేను రాయిస్తున్నాను అది కొన్ని సందర్భాలు చూడండి. ఆయన కొన్ని నాటికి సరైనటువంటి భావంగా ఆచరిస్తుంటే రాముడే స్వయంగా వచ్చి రాసేసిన సందర్భాలు కూడా కనబడతాయి. పోతన గారు భాగవత రాంజీ గారు తెలుగులో కన్వర్జన్ చేస్తున్నాడు స్వయంగా. అది చిత్రం చేత ఆయన ప్రేరణ ఇవ్వడం ఉన్నది ఆయనే కదా. మన అసలు పరమాత్మలో కనుక ఆయన ప్రేరేపించి ఎవరి చేత ఎలా ఏమి రాయించుకోవాలో ఆయన రాయించుకుంటారు. ఇది వాస్తవం. నిజస్వభావంతో చూడబోతున్న శ్రీరాముడు రామాయణాన్ని స్వయంగా చెప్పించాడు. ఓవి తర్వాత ఓవిని పెట్టి శ్రీరాముడి కథను నడిపించాడు. ఇది ఓవిలు అంటారు. మనం ఒక్కో అధ్యాయం ఓవి పిలుస్తారు. ఓవి అంటే ఒక్కొక్క అధ్యాయం పెట్టి స్వయంగా నడిపించాడు ఆయన. గర్భంగా కథను చెప్తూ పోతున్నప్పుడు అదే రామకథగా అయింది.
వ్యర్థంగా కథను చెప్తూ పోతున్నప్పుడు అది రామకథగా అయింది. నా వాణిలో ప్రతి మాటలోనూ ఉన్న శ్రీరాముడి వాక్ అంతా రామాయణంలో వ్యాపించింది. నా మాటలోనూ ప్రతి మాటలోనూ ఉన్న శ్రీరాముడు వాక్ అంతా కూడా ప్రతి మాట రాముడు యొక్క వాక్యం అంతా నా వాక్ కాదు, నా మాట కాదు, అంత రామాయణంలో వ్యాపించింది. నిద్రిస్తున్నప్పుడు స్వప్నంలో శ్రీరాముడు రామాయణాన్ని సంపూర్ణంగా చూపించాడు. నిద్రిస్తున్నప్పుడు స్వప్నంలో శ్రీరాముడు రామాయణ స్వయంగా చూపించాడు. తన రహస్య వివరణను తన మాటలతో చెప్పించాడు. గాఢతలో ఉన్నప్పుడు శ్రీరాముడు వీపు మీద కొట్టి త్వరగా రామాయణం రాయి, ఊరికే నిద్రపోతే లాభం ఏమిటి అన్నాడట. ఎవరు? ఏకనాథ మహారాజు. రామాయణం రాయమని శ్రీరాముడే నా వెనకబడి నా హృదయంలో సంచరించి వేగంగా నాతో రాయించాడు. మహాయోగి కదా, మహాజ్ఞాని ఏకనాథ మహారాజు. జనార్దన స్వామి యొక్క శిష్యుడు అనమాట. జనార్దన మహారాజు శిష్యుడు ఏకనాథ మహారాజు. లేకపోతే ఇది మామూలు నేను రాసినప్పుడు జరిగేది కాదు, ఇది సామాన్యం కాదు అసలు. శ్రీరాముడే స్వయంగా రాయించుకున్నాడు. అక్కడ సాధ్యం కాదు కదా. అది ఆ యోగ్యత ఆ మహానుభావుడు ఉంది, ఆ మహాయోగి ఉన్నంత అంచేది ఆయనలో ప్రేరేపించి ఈ ఉత్తి గ్రంథాన్ని స్వయంగా రాయించుకున్నారు. నిద్రలో తూగుతున్న నాచే ఈ గ్రంథం రాయించి నిద్రతో తూగుతున్న నాచే ఈ గ్రంథం రాయించి నా కవిత్వానికి తాత్పర్యం చెప్పించిన వాడు సముద్రుడైన శ్రీరాముడే స్వయంగా. కర్త అన్ని విధాల శ్రీరాముడే, కర్త అన్ని విధాలు కూడా శ్రీరాముడే. మరాఠీ కథ నాకు ఇష్టమని శ్రీరఘునాథుడు బలాత్కారంగా దీన్ని నాచే చెప్పించాడు. మహారాష్ట్ర కథ రాయింది ఏకనాథ మహారాజు మహారాష్ట్రలో అవతరించారు. మనం యాత్రకు వెళ్ళినప్పుడు భక్తోకారం దేవి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదు. కానీ ఏకనాథ మహారాజులు తపస్సు చేసిన పండు చూపించారు దూరంగా. అక్కడ వెళ్ళడం కుదరలేదు, కానీ తపస్సు చేసిన పండు చూపించారు. మనం ఏకనాథ మహారాష్ట్రలో దేవు భక్తోకారం ఆలంది జ్ఞానేశ్వర మహారాజు దేవ సమాధి ఆలంది. ఇది నది ఏ నది? దేవు ఆలంది. చంద్రబాగా పండ్రేపురం చంద్రబాగా నది ఒడ్డునే ఉంటుంది రెండు కూడా. అంటే భక్తోకారం అయితే ఆయన తోటి వైకుంఠానికి వెళ్ళిపోయారు. జ్ఞానేశ్వర మహారాజు దేవ సమాధి 60 సంవత్సరాలు వస్తుంది అక్కడే అనమాట. ఏకనాథ చెప్పండి దగ్గరలో తప్పు చేసిన పండుగ చూపించారు అనమాట. దూరంగా వెళ్ళలేదు. మరాఠీ అన్న ఇష్టం అని చెప్పి దేవుడు బలాత్కారంగా దీన్ని నాశి చెప్పించాడు. నన్ను చేయకుండా ఉండలేదు ఆయన, నన్ను చేయకుండా ఉండనవలేదు ఆయన. అంత భగవత్పరాధం లేకుండా ఏది సాధ్యం కాదు. చూడండి, ఇక రెండో ధ్యాస లేకుండా నిద్రపడిన విధంగా ప్రయాణం జరుగుతుందన్నమాట. రాసేవాడు భోజనం ఆపించేసి రేపు రాయించేవాడు. అంచేది ఇవన్నీ ఇది ఒక సామాన్య భక్తులు రాసింది, సాక్షాత్ పరమాత్మ. ప్రతిదీ కూడా దేవుని వాక్యాలు. దురదృష్టం మనం అన్నాం ఆ మాట, బట్ అడ్డమైన మాట దేవుడి వాక్యం అంటారు. అది వాడి కూతురు కూడా దేవుడి వాక్యం అంటారు. అది సిద్ధం. మనం మాత్రం దేవుడి వాక్యం అనం. అది సిద్ధం. దేవుడు చెప్పిన దేవుడి మాట అనము. దాంట్లో అనేది ప్రతిదీ దేవుడి మాట అంటాడు.
ordinary మహనీయుల ద్వారా వచ్చిన ప్రతి వాక్కు కూడా భగవంతుల వాక్యం, దేవుని వాక్యం. నన్ను చేయకుండా మొదలైందంట ప్రేరేపించి ప్రేరేపించి ఈ భగవద్ రామనాన్ని రాయించుకున్నారట. జరిగిన కథలో శబరిని ఉద్ధరించి అంటే అలా దాంట్లో కూడా అవన్నీ ఆయన ఇస్తారు. మళ్ళీ అలసత్వం లేకుండా ఏమండి అలాగే విస్మరణ లేకుండా ఆ తనతనాలు అభిరుచి ఇవన్నీ ఇస్తారు. కదా ఆ తపన అంటే ఆ పని చేయడంలోని ఆనందం అది ఆయన ఇవ్వాలి తప్ప మనం అనుకుంటున్నా మనకు వస్తుందా ఏమన్నా? ఏమండి మనం అనుకుంటున్నాం, మనం అలా అనుకోవడం తప్ప రావట్లేదు కదా. జరిగిన కథలో శబరిని ఉద్ధరించి శ్రీరామ లక్ష్మణుడు కిష్కింధ వైపు బయలుదేరారు. జరిగిపోయిన కథలు శబరిని ఉద్ధరించారు. ఇద్దరు ఇప్పుడు కిష్కింధ నగరం వైపు బయలుదేరారు. రామలక్ష్మణుడు ఇద్దరు కూడా పూర్వకథలు శబరిని ఉద్ధరించి రామలక్ష్మణుడు ఇద్దరు కిష్కింధ వైపు నడిచారు. శస్త్రాలతో వస్తున్న రామలక్ష్మణుని చూసి వారిని తమను చంపడం కోసం వారియే పంపించి ఉండొచ్చని సుగ్గురుడు అపార్థం చేసుకుని కంగారు పడి గుహలో దాక్కోవడం. కంగారు పడ్డాడు. అన్నగారు వాలి పంపిస్తున్నాడు నన్ను చంపడానికి. ఎప్పటికీ ఎన్నో కవదెబ్బ తినేసి ఉన్నాడు అన్నగారి చేతిలో, వాళ్ళ చేతిలో సుగ్రీవుడు. వీళ్ళని చూసి భయపడుతున్నబట్టి పంపిస్తాడని చెప్పారు. వీరుడు ధీరుడైన శ్రీరామలక్ష్మణుడు ఇద్దరు కూడా ధనుర్బాణాలు తీసుకొని భయంకర వనాన్ని దాటుకుంటూ, భయంకర అడవులు దాటుకుంటూ వచ్చేసారు. అడవులకి బయట వచ్చేసారు. ఇంద్రాది దేవతలు కూడా రాలేనటువంటి వనానికి ఇద్దరు మనుషులు కాలినడకన రావటాన్ని చూసి సుగ్రీవుడు వారిద్దరూ దారుణ యోధులను కొన్నాడు. ఇంద్రాది దేవతలు కూడా రాలేనటువంటి వనానికి ఆ ఇద్దరు మనుషులు కూడా కాలినడక రావడాన్ని చూసి సామాజిక కాదు గొప్ప యోధులు అనుకున్నాడు. ఎవరు? సుగ్రీవుడు. మన వాడలను చూస్తే మనుషులు గడగడ ఉనికిపోతారు. మన వాడను చూస్తే మనుషులు గడగడ ఉనికిపోతారు. ధైర్యం వచ్చేస్తున్నారు వీళ్ళు. ఇదంతా వానరాజ్యం కదా. ఏమాత్రము శంక లేకుండా మన ఎదురుకు వస్తున్న వీరికి గొప్ప శక్తి అనుకున్నాడు సుగ్రీవుడు. ఎక్కడ సంకోచ లేకుండా డైరెక్ట్ వచ్చేస్తున్న సైన్యం వెళ్తారు. సామాన్యులు కాదు వీళ్ళు అనుకున్నాడు. నన్ను చంపడానికి వారి వీరిద్దరిని కనిపించి ఉంటాడు. తాపసర వేషంలో ఉన్న వీరిద్దరు చూస్తుంటే ఒక తపోధనటువంటి ఋషి వేషంలో ఉన్నారు సైనికులు. అలా తాపసర వేషంలో ఉన్న వీరిద్దరు కూడా నన్ను చంపేస్తారు అని మనసులో భయపడే సుగ్రీవుడు వెంటనే ఈ సూటు వదిలి శీఘ్రగతితో త్వరగా పారిపోవాలని ప్రధానంతో అన్నాడు. మనకి ఉండకూడదు, అన్నీ పారిపోవాలి ఇక్కడి నుంచి. అలాంటిది రామలక్ష్మణుని చూసి వెంటనే ఎగిరి కొండ గుహలోకి పారిపోయాడు సుగ్రీవుడు. గుహలో పారిపోయాడు. సుగ్రీవుడితో ఉన్న నలుగురు ప్రధానులు, చిన్న పెద్ద వానరులు అందరూ వెంటనే వనాల్లోకి, ఉపవనాల్లోకి ఎగిరి పలాయనమయ్యే పారిపోయారు. అందరూ దాక్కుంటారు. ధనుర్ధారి శ్రీరాముని చూసి కొందరు కొండ గుహలోకి ప్రవేశిస్తే మరికొందరు పర్వత శిఖరాల మీద ఎగురుతూ వెళ్ళిపోయారు. శిఖరం మీద కొంతమంది వెళ్ళిపోయారు, గుహలో కొంతమంది దాక్కున్నారు. ఇలా వేగంగా వేరు చోట్ల పారిపోయారు వానరులందరూ కూడా. బలిష్ఠులైన వానరులకు ఎందుకు వృక్షాలు సమూలంగా ప్రకటించబడి బలమైనటువంటి వానరులు అన్నమాట. చాలా బలవంతులు, సామాన్యులు కదవాడు. వాళ్ళ యొక్క గంతులకి వృక్షాలు సమూలంగా ప్రకటించబడ్డాయి. పడిపోయాట. పర్వత శిఖరాలు భూమి మీద పడిపోయాయి. కంగారు పరిగెడుతుంది. రామభయంతో సుగ్రీవరాజు గుహలో కూర్చున్నప్పుడు అక్కడికి వచ్చిన నలుగురు ప్రధానులు ఎవరెవరో వినండి. సుగ్రీవుని ప్రధానులు నలుగురు ఎవరంటే బలంతో ప్రఖ్యాతి చెందిన బలిష్ఠులైన హనుమంత, ఒకరు హనుమంతుడు మహాబలం. అలాగే నల,
నేల, జాబవంతుడు, ఇలా మహాబలవంతులు సామాన్యులు కాదు. ఈ నలుగురు ప్రధానులు కలిసి వచ్చారు. మారుతి స్వయంగా సుగ్రీవునిలా సుగ్రీవుని ఎలా అడిగాడు, సుగ్రీవుని ఎలా అడిగాడు, రాజువి, జగత్తులో పరాక్రమశాలివి అయిన నువ్వు ఇద్దరు మనుషులను చూడగానే హడావుడికి ఇలా పారిపోయి వచ్చేసారు ఎందుకు అని అడిగాడు హనుమంతుడు సుగ్రీవుని. బలవంతుడు కదా, పైగా రాజు ఇంటికి పారిపోయి వచ్చేసాను, ఆ భయానికి కారణం నాకు చెప్పు అన్నాడు. ఎందుకలా భయపడ్డావు చెప్పు నాకు అన్నాడు హనుమంతుడు సుగ్రీవుడు. సురాసురులకు కూడా ప్రవేశించ శక్యం కానీ ఈ భయంకర వనానికి ధనుర్ధారులు, అసురులకు కూడా ప్రవేశించ శక్యం కానీ ఈ భయంకర అడవిలోకి ధనుర్ధారులు మహాభారతులైన ఇద్దరు వీరుడు కాలినడక రావడం చూసి భయం వేసిందన్నాడు సుగ్రీవుడు. అంటే దేవతలు కానీ రాక్షసులు కానీ ప్రవేశించ శక్యం కానీ భయంకర అవడంలో ఇద్దరు మనుషులు అలా అవలేలకు వచ్చేసారంటే నేను సామాజిక కథ నాకు ప్రవేశిస్తున్నాను అంటాడు. నల్లటి జింకచర్మ వస్త్రాలను ధరించి తాపసవసరం ఉన్న అత్యంత సుందరులైన వారి వద్ద శాపసరాలెందుకు నల్లటి జింకచర్మం ధరించున్నారు. అంటే వాళ్ళు గొప్ప తపస్సులాగా ఉన్నారు కనిపిస్తున్నారు. చూస్తే అత్యంత సుందరమైన అత్యంత అందమైన వాడు. వాళ్ళ దగ్గర అసలు ఇది అనుభవాలు ఎందుకు వాడికి అందుకనే పనిచేస్తుంది. ధనుసుభానం పట్టుకుని వస్తారు వాళ్ళు. నన్ను చంపడానికి వారిని వాళ్ళు పంపుండొచ్చు, అది అలా ఉంచుకున్నాను. నన్ను చంపడం కోసమే వారి ఈ మోసగాళ్ళను పంపించాడన్న భయంతో హడావుడిగా పారిపోయాను. వారు గుర్తొస్తే నా ప్రాణాలు ఎగిరిపోయేలా ఉన్నాయి. ఆ భయంతోని పారిపోయాను. ఇది నిజం హనుమంత అని చెప్పేటట్టు సుగ్రీవుడు. హనుమంత మరొక విషయం ఉంది. ఋషివుడికి పర్వతం పైకి వస్తే నిశ్చయంగా మరణాన్ని పొందుతాడని వాళ్ళకి శాపం ఉంది. ఋషి పర్వతానికి వచ్చాడు అనుకోండి, వాళ్ళు చనిపోతారన్నమాట, శాపం ఉంది. శాపం ఉంది. ఆ ఇద్దరు వీరుల్ని కళ్ళతో చూసి నా మనసులో ధైర్యం పెట్టుకోలేక ధైర్యాన్ని వదిలేసి అడావిడిగా పారిపోయాను. అంచేత వాళ్ళు రావడానికి అవకాశం వస్తే చచ్చిపోతారు. అంచేది సుగ్రీవుడు బయట పెడుతున్నాడు ఆ శాపం కనుక. తన రావడానికి అవకాశం లేదు కనుక ఈ మానవులందరినీ పంపిస్తాడు, వీరులిద్దరు పంపిస్తాడు అనుకున్నాడు. తనకు సాయం చేయమని వారే ఆ ధనుర్ధారులిద్దరిని పంపించాడు. తనకు సాయం చేయమని వారిని ఆ ధనుర్ధారులిద్దరిని పంపించాడు. వారు నిర్భయంగా రావడం చూసి నా కడుపులో నిజంగా భయం అనిపించిందంటే నిశ్చంతకు వచ్చేస్తారు, వాళ్ళు నిర్భయంగా వచ్చేస్తున్నారు. అంతే కదా రాముడు ఎక్కడ భయం అంటూ ఆయన భయం అంటే కర్తవ్యం అంత ఆచరించడం తప్ప భయం అంటూ లేదు కదా. సర్వసముద్రి కదా ఆయన. అంటే నా కడుపులో నిజంగా భయం అనిపించింది. సరే తర్వాత కారణం తెలుసుకుంటూ హనుమంతుడి చాలా ఆశ్చర్యం వేసిందట. వారు గుర్తిస్తే నా ప్రాణాలు పోయినంత పని అవుతుందంటాడు సుగ్రీవుడు. ఆ భయంతో పలాయనం చేశాను. నిజం హనుమంత సుగ్రీవుడు మాట్లాడిన హనుమంతుడి మహాబలవంతుడైన మంత్రిని నేనుండగా నీకు భయపెట్టుకు రాజానడు హనుమంతుడు. నేను మహాబలవంతుడి కదా, నేనుండగా నీకు అంత భయం పెట్టానండి. ఒకవేళ నీవు నన్ను ఆజ్ఞాపిస్తే నేను వారిద్దరి వద్దకు వెళ్ళి వారు ఏ పని మీద ఇక్కడికి వచ్చారు ఆ వృత్తాంతరం పూర్తిగా కనుక్కొని వస్తానని చెప్పాడు హనుమంతుడు. నన్ను ఆజ్ఞాపిస్తే నేను తెలుసుకుని వస్తాను ఆ సంగతి ఎప్పుడు ఎందుకు వచ్చి ఏ పనికి వస్తానో తెలుసుకుని వస్తాను హనుమంతుడు. వారు వృత్తాంతాన్ని కనుక్కోవడం కోసం హనుమంతుడికి సుగ్రీవుడు అనుమతి ఇచ్చారు రాజుగారు సుగ్రీవుడు. హనుమంతుడు అలా అనగానే వానరాజు సుగ్రీవుడు సంతోషించి నువ్వు వారిద్దరి వృత్తాంతాన్ని నాకు పూర్తిగా చెప్పాలనుకున్నాడు. సరే వెళ్ళి వాళ్ళెవరో ఏంటో విషయం తెలుసుకుని నాకు చెప్తారు. ఇద్దరు గొప్ప ధనుర్ధారులు బాణాన్ని ఎక్కుపెట్టి నిన్ను చంపొచ్చు.
సుగ్రీవుడు అంటున్నాడు, గొప్ప ధనుర్ధారణ కనపడతారు చూస్తున్నారు వాళ్ళు చూస్తుంటే అర్థమైపోతుంది ఇలా సామాన్యులు అని చెప్పేసి బాణాలు పట్టుకుని ఉన్నారు. కానీ ఎప్పుడు చంపేస్తారో నేను నీ ప్రాణం రక్షించుకొని వారి వృత్తాంతాన్ని స్ఫూర్తిగా తీసుకురావాలి. నిన్ను రక్షించుకొని వాళ్ళు కూడా తెలుసుకుని రావాలి. మహాయోధులు అత్యంత నిపుణులు అయిన వారిని సాధారణ మానవులని అనుకోవచ్చు. మహాయోధులు అత్యంత నిపుణులైన వారిని సాధారణ మానవులను అనుకోవచ్చు. నేను వారి బలపరాక్రమాల గురించి విన్నాను. నేను చెప్పే సావధానంగా విను. వారు బాణం ధరించి తాటకి శుభాన్ని చంపేశారు. విన్నాడు, తెలిసింది, ఎవరో తెలిసింది. వారు బాణం ధరించి తాటకి శుభాన్ని చంపేశారు, మారుచిని చంపేశారు. తిరసర, ఖర, ధ్వసన, విరాధులను ప్రాణాలు తీసేశారు. ఈ ఇద్దరు కలిసి కబంధుని అరక్షణం వరకు చంపేశారు. కబంధుని. అందుకే ఆ గొప్ప మహావీరుడు దాన్ని చూసి నేను పారిపోయాను. అది మామూలుగా పారిపోలేదు, నేను సామాన్యులు ఎట్టాను. గొప్ప సావధానతతో ఉండి సమాచారం తీసుకురా హనుమంతుని చెప్పారు. హనుమంతుని ప్రయాణం సాగిస్తాడు. అందరూ వారి వద్దకు వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. హనుమంత, నీ ప్రాణాలు రక్షించుకుంటూ వారు వృత్తాంతం తీసుకురావాలి. నిన్ను కాపాడుకుంటూ వారికి తీసుకురావాలి. వీరుడు సుగ్రీవుడు ఆజ్ఞాపించగానే హనుమంతుడు వేగంగా బయలుదేరాడు. అతను తన ఎదుట శ్రీరామచంద్రుని చూసినప్పుడు జరిగిన విచిత్రాన్ని వినండి. అతను తన ఎదుట శ్రీరామచంద్రుని చూసినప్పుడు జరిగిన విచిత్రాన్ని అంటాడు. అంజనీ గర్భాన జన్మించిన హనుమంతుడిది గొప్ప బలం. అంజనీదేవి కొడుకు కదా, అలా జన్మించిన హనుమంతుడి గొప్ప బలం. శ్రీరాముడితో కలిసే వరకు సృష్టిలో ఏకనిష్టతో ఉన్నాడు. రాముడితో కలిసే వరకు సృష్టిలో ఏకనిష్టతో ఉన్నాడు. హనుమంతుడి బలం చూసిన బ్రహ్మకు ఎంతో చింత కలిగి అతడు స్వయంగా చేసిన యుక్తి గురించిన వివరాన్ని వినండి. హనుమంతుడి బలం చూసిన బ్రహ్మకు ఎంతో చింత కలిగిందట. ఈయన బలపరాక్రమం చూసి అతడు స్వయంగా చేసిన యుక్తి గురించిన వివరాలు వినమన్నారు. చెప్తారట. ఎవరు బ్రహ్మ చేసింది? వానర బ్రహ్మ అనే ప్రాంతిలో అతని శక్తిని లోపింపచేసి శ్రీరామమూర్తిని కలవడంతో హనుమంతుడు తన బలాన్ని పొందేలా చేశాడు బ్రహ్మ. వానర బ్రహ్మ అనే ప్రాంతిలో అతని శక్తిని లోపింపజేసి వానర బ్రహ్మ అనే ప్రాంతిలో అతని భ్రాంతిలో పోతే కదా అన్నట్టు భ్రాంతిలో అతని శక్తిని లోపింపజేసి శ్రీరామమూర్తిని కలవటంతో హనుమంతుడు తన బలాన్ని పొందేలా చేశాడు బ్రహ్మ. హనుమంతుడి బలం ఇంకా పెరిగిపోయింది. హనుమంతుడి బలం చూసిన బ్రహ్మకు ఎంతో శ్రద్ధ కలిగి అతడు స్వయంగా చేసిన యుక్తి గురించిన వివరాలన్నీ వినండి. వానబ్రహ్మ అనే ప్రాంతిలో అతని శక్తిని లోపింపజేసి శ్రీరాముడిని కలవడంతో హనుమంతుడు తన బలాన్ని పొందేలా చేశాడు బ్రహ్మదేవుడు. రాముడు కొంతటి అపారణ బలాన్ని పొందేటటువంటి హనుమంతుడు. తల్లి చెప్పింది మారుతికి గుర్తుకు రావడం. ఏం చెప్పింది తల్లి? బ్రహ్మ మాటలు హనుమంత కూడా అబద్ధం కావు. శ్రీగురందరిని చూడగానే హనుమంతుడు బలవంతుడైనాడు. రావణుడు అపార బలం పెరిగిపోయిందట హనుమంతుడికి. శ్రీరామమూర్తిని చూడగానే హనుమంతుడు ముల్లోకాలకు లొంగనటువంటి మహాబలశక్తిని పొందాడు. రాముడు చూడగానే అంత శక్తి వచ్చేసిందట హనుమంతుడు రాముడు చూడగానే. అలా అతనికి అనుభవం కలిగింది. అంత శక్తి రావడం. కళ్ళతో శ్రీరఘునాథుడిని చూడటంతో హనుమంతుడు సుగ్రీవ కార్యాన్ని చేయటానికి నిజశక్తిలో సమర్థతను పరాక్రమాన్ని పొందాడు. కళ్ళతో శ్రీరఘునాథుడిని చూడటంతో హనుమంతుడిని సుగ్రీవ కార్యాన్ని చేయటానికి సుగ్రీవ కార్యాన్ని నెరవేర్చడానికి నిజశక్తితో సమర్థతను పరాక్రమాన్ని పొందేటట్టు రాముడు చూడంత అంత శక్తి వచ్చినంత పరాక్రమం వచ్చిందట. ఆకులు తినే వీరుడు సుగ్రీవుని స్వామిగా అంగీకరించాను. ఆకులు తినే వీరుడు
సుగ్రీవుడు స్వామిగా అంగీకరించాడు. అతను పిరికివాడు. నా యజమాని నిజంగా ఎవరు అని అతను ఒకసారి అంజలిని గట్టిగా అడిగాడు. తల్లిని అడిగాడు, యజమాని ఎవరని చెప్పేసి. అంటే సుగ్రీవుడు విధంగా అది వాక్యం తినే వీరుడు సుగ్రీవుడిని స్వామిగా అంగీకరించాడు. ఆకృతిని అతను పిరికివాడు. అతన్నే నేను స్వామిగా అంగీకరించాను అది చెప్పానంటే హనుమంతు కాలంతో కూడా సరిపోవడం అంటే అతను నేను రాజుగా యజమానికి అంగీకరించాను. అతను పిరికివాడు. నా యజమాని నిజంగా ఎవరు అని అతను ఒకసారి అంజలిని గట్టిగా అడిగాడు. ఆకృతినే వీరుడు సుగ్రీవుడిని స్వామిగా అంగీకరించాను. అతను చూస్తే పిరికివాడు. అతని యజమాని అంగీకరించాను. ఎంతో సమంజసం నేను. అసలు యజమాని ఎవరు అని ఒకసారి అంజనీదేవిని గట్టిగా అడిగాడటండి హనుమంతుడు. గర్భంలో ఉండగానే నీ శరీరంపై ఉన్న నీ నైష్టిక బ్రహ్మచర్యం అనేటువంటి లంగోటిని ఎవరు నిజ దృష్టితో చూస్తారో అతనే నీకు నిజమైన యజమాని అన్నదాన్ని. గర్భంలో ఉండగానే నీ శరీరంపై ఉన్న నీ నైష్టిక బ్రహ్మచర్యం అనేటువంటి జీవితాంత బ్రహ్మచర్యం నైష్టిక బ్రహ్మచర్యం అనేటువంటి లంగోటిని ఎవరు నిజ దృష్టితో చూస్తారో నీ బ్రహ్మచర్య ఎవరైతే నిజ దృష్టితో చూస్తారో నీ బ్రహ్మచర్యాన్ని అతనే నీకు నిజమైన యజమాని అందట తల్లి. లక్ష్మణి ఒడిలో శ్రీరాముడు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అదే చెట్టు మీద మారుతి కూర్చోవటం. చెట్టు కింద కూర్చొని లక్ష్మణ ఒడిలో తలపెట్టి విశ్రాంతి తీసుకున్నట్టు రాముడు అదే చెట్టు మీద మారుతి వారాడనమాట. తల్లి మాట గుర్తుపెట్టుకున్న హనుమంతుడు ఎగిరి వెంటనే రామలక్ష్మణులను చోటికి వచ్చాడు. ధనుర్ధారులైన సోదరులిద్దరూ చెట్టు కింద చల్లని నీడలో ఉన్నారు. శ్రీరాముడు లక్ష్మణుడి ఒడిలో నిద్రిస్తున్నాడు. అతర్క్యంగా కనిపిస్తున్న ఈ ఇద్దరి చరిత్రను చూడాలని ఆ వృక్షం మీదే హనుమంతుడు రహస్యంగా కూర్చున్నాడు. అతర్క్యంగా కనిపిస్తున్నటువంటి తర్కించడానికి సాధ్యంగా కనిపిస్తున్న ఈ ఇద్దరు చరిత్రను చూడాలని వృక్షం మీద హనుమంతుడు రహస్యంగా కూర్చున్నాడు. శ్రీరాముడు చెట్టు మీద చూసి పైనున్న ఆకులు తినే వానరుడు జన్మించిన నాటి నుండి బ్రహ్మచర్యం అనే లంగోటితో ఉన్నాడని అతనికి చెప్పడం. వానరుడికి బ్రహ్మచర్యం అనే లంగోటి కడుపులో ఉన్నప్పటి నుంచి ఉన్నదని శ్రీరాముడు చెప్పిన ఆశ్చర్యకరమైన మాటలకు లక్ష్మణుడు పైకి చూసేటట్టు. వానరుడికి బ్రహ్మచర్యం అనే లంగోటి కడుపులో ఉన్నప్పటి నుంచి ఉన్నదని బ్రహ్మచర్యం. శ్రీరాముడు చెప్పిన ఆశ్చర్యకర మాటలు లక్ష్మణుడు పైకి చూశాడు, చెట్టుపైకి చూశాడట. శ్రీరాముడు మాటలు విన్న హనుమంతుడికి నవ్వొచ్చిందట. ఈ ఇద్దరు మనుషులు దుఃఖంతో దీనంగా కనిపిస్తున్నారు. దుఃఖంతో దీనంగా వీళ్ళు పూర్తిగా యజమానులను ఎలా అంగీకరించాలి? చూస్తే ఎంతో దీనంగా చాలా బాధ కనపడుతున్నారు. ఇటువంటి యజమానులు ఎలా అంగీకరించాలి అని. సేవకుడు బలాఢ్యుడు, యజమాని బలహీనుడైతే అతని స్వామిత్వం పూర్తిగా వ్యర్థం. సేవకుడు బలవంతుడు, యజమాని బలహీనుడయ్యాడనుకోండి, అతని స్వామిత్వం పూర్తిగా వ్యర్థమైపోతుంది. ఇప్పుడు అతని దేహంలో ఎంత బలం ఉందో పరీక్షించి చూస్తాననుకున్నాడు. అతని శరీరం ఎంత బలం ఉందో పరీక్షించి చూస్తాననుకున్నాడట. శ్రీరాముడు తన సమాచారం క్లుప్తంగా మారుతికి చెప్పాడు. స్వామిత్వాన్ని పరీక్షించడం కోసం అతని బలపరాక్రమం చూడాలని చాలా వృక్షాన్ని చేతితో తీసుకొని రఘునాథ్ ఇంటికి వచ్చేటట్టు. చాలా వృక్షాలు స్వామిత్వాన్ని పరీక్షించడం కోసం అతని బలపరాక్రమం చూడాలని చాలా వృక్షాన్ని చేతితో తీసుకొని రఘునాథుడి ఎదుటికి వచ్చేటట్టు. శ్రీరామచరణాలు రాముడి యొక్క పాదాలు చూడటంతో అతనికి తమ అజరామరుడు
తనకు జన్మమరణాలు లేవు అన్న వెనుకటి సంగతి గుర్తించింది. రాముడి యొక్క పాదాలు చూడడంతోనేది అతనికి తను అజర మరణం లేదు, తన మరణాలు లేవన్న వెనుకటి సంగతి గుర్తించిందట. ఎవరికి? హనుమంతుడికి. శ్రీరాముణ్ణి కళ్ళతో చూడగానే హనుమంతుడికి అపారమైన ఆనందం కలిగిందట. మనసు పొంగిపోయిందట. ఆ హర్షాన్ని మనసులో ఇముడ్చుకోలేక ఆనందం తట్టుకోలేకపోతారన్నమాట హనుమంతుడు. ఆనందం తట్టుకోలేక కడుపు ఇముడ్చుకోలేక వాడు వృత్తాంతాల గురించి అడిగాడు. ఎవరైనా మీరిద్దరూ ఎవరు వారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఆ సంగతి సమూలంగా చెప్పకపోతే దెబ్బకు స్నానం చేస్తానన్నాడు. హనుమంతుడి ప్రశ్నలు తీవ్రతతో పైన కోపం ఉన్న లోపల ప్రేమ ఉందని తెలుసుకున్న రఘోత్తముడు పైకి హనుమంతుడి కోపం నటిస్తున్న లోపల అపారమైన ప్రేమ ఉంది. ఆ విషయం గ్రహించాడు రాముడు. హనుమంతుడు హృదయాన్ని గ్రహించాడు. రఘోత్తముడు తన వృత్తాంతాన్ని చెప్పసాగాడు. నేను దశరథ పుత్రుడు రఘునంతుడిని, నా తమ్ముడు లక్ష్మణుడు, నా భార్య సీతతో కలిసి నేను తండ్రి మాటలపై అడవులకు వచ్చాను. పంచవటిలోని ఆశ్రమంలో ఎవరూ లేని సమయంలో అందాల రాశి సీతను రావణుడు అపహరించాడు. సీతను అపహరించుకో రావణాసుడు. సీతను ఎదుగుతూ ఇక్కడికి వచ్చాం. శ్రీరాముడు ఇలా చెప్తుంటే వారిద్దరు వృత్తాంతాన్ని తెలుసుకున్న తర్వాత వారి బలపరాక్రమం ఎలా ఉందో చూడాలని హనుమంతుడి సర్వాంగాలు ఉల్లాసం పెళ్ళిపోయిందండి. అందరూ విషయం తెలిసిపోయింది కదా, వీళ్ళు ఎంత బలవంతం తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఉల్లాసం ఉందని హనుమంతుడి మనసులు ఇలా పరాక్రమం చూడాలని చెప్పేసి రామర్షి పరాక్రమం చూడాలని చెప్పింది. వీర ధైర్య శౌర్య బలాల్లో వీరికి ఎంత ధైర్యం ఉందో, వారి స్వభావం ఎలాంటిదో పూర్తిగా తెలుసుకోవాలని వారితో ప్రబలంగా కలహించాడట. దెబ్బలాడడం అంటే వాళ్ళ బలపం తెలియాలంటే తిరగబడాలి కదా, గొడవ పెట్టుకున్నాడు వాళ్ళతో. అంటే వాళ్ళంత బలం ఉందో తెలుసుకోవాలని కలిగించాడు. రఘుకుల తిరగకుండా చూస్తూ వానరుడు పెద్దగా అత్యంత క్రోధంతో చాలా వృక్షాలు వారికి విసిరేట్టు. రామకృష్ణ పెద్ద కోపంతో వృక్షాన్ని పీకి రామలక్ష్మణ్ విసిరిపెట్టాడు. శ్రీరాముడు పడుకొని ఉండే మారుతి శస్త్రాస్త్రాలను ప్రశాంతంగా నివారించలేదు. శ్రీరాముడు పడుకుని ఉండి మారుతి యొక్క రాముడు పడుకుని హనుమంతుడు ప్రయోగిస్తున్నటువంటి ఆ ఆయుధాలని అస్త్రాలని చాలా సులువుగా నిరోధించేట. పడుకునే మళ్ళీ పైకి లేవలేదట. అప్పుడు లక్ష్మణుడు వెంటనే లేచి బలవంతుడైన వానరుణ్ణి చూస్తూ వెంటనే లక్ష్మణుడు పైకి లేచి బలవంతుడైన హనుమంతుని చూస్తూ ధనుసును సంధించి ఆవేశంగా సిద్ధమయ్యాడట. బాణి పెట్టాడు. రఘునందనుడు తను లేవకుండా లక్ష్మణుడిని లేవనీయకుండా అలా పడుకుని ఉండే బాణాన్ని సంధించి చాలా వృక్షాన్ని ముక్కలుగా చేసేటట్టు. లక్ష్మణ కంగారు పడుకు లేవద్దని చెప్పాడు. లక్ష్మణ్ లేవలేదు, తాను లేవలేదు. పడుకునే బాణం సంధించి హనుమంతుడు ఆ చాలా వృక్షాన్ని పెకరించేసి మేరకు వేస్తాడు కదా, దాన్ని వేయకుండా పురాతనం చేశాడు రాముడు. పడుకునే బాణం సంధించి అప్పుడు కోపించిన హనుమంతుడు వందలాది వృక్షాలను తెచ్చి మీద వేసినప్పుడు బాణాన్ని వదిలి ఆ శరధారి పడుకుని ఉండే వాటిని క్షణంలో ఛేదించాడు. రావణుడు మాత్రం లక్ష్మణ్ లేవలేదు, రావణుడు పడుకుని లేవలేదు. అలా పడుకొని దాని ఇచ్చిన వందలాది వృక్షాలను కూడా ఛేదించాడు రాముడు బాణంతో. అప్పుడు అతను క్రోధంతో 5 పర్వతాలను, ఒకటి తోకతోను, 2 చేతులతో 2 భుజాల మీద 2 తెచ్చి బలవంతం హనుమంతుడు రావణుని తీసేసేదట. సంరక్షణ మీద రఘునందుడి ధనుర్బాణాలు గొప్పవి, చాలా గొప్పవి. ధనుషుబాణం సంపూర్ణ బలవంతుడైన శ్రీరాముడు పడుకొని ఉండే బాణాలను వదిలి ఆ 5 పర్వతాలను పొడుగుడు చేసేటట్టు పడుకునే బాణాలు సంధించి రాముడు 5 పర్వతాలను కూడా. శ్రీరాముడు బాణాలతో చంపుతాడన్న భయం హనుమంతుడికి లేదు. హనుమంతుడు తను చంపుతాడని శ్రీరాముడికి భయం లేదు.
చాలా చదువుకున్నాడు. దీనివల్ల ఆయన ఎక్కి ఎవరికి బయలుదేరుతారు. 5 పర్వతాలను ఛేదించిన తర్వాత వరుసగా భారతించాలను వదిలి హనుమంతుని ఆకాశంలోకి ఎగరగొట్టినప్పుడు అతను ఆకాశంలో గిరగిరా పరిభ్రమించగలిగిన హనుమంతుడు. 5 పర్వతాలని పెళ్లి చేసిన తర్వాత రాముడు హనుమంతుని మీద బాణం ప్రయోగించి పైకి ఆకాశంలో లేపాడు. ఆకాశంలోకి ఎగరగొట్టినప్పుడు అతను ఆకాశం గిరగిరా తెల్ల మొదలుపెట్టాడు హనుమంతుడు ఆకాశంలో. ఆంజనేయస్వామి గిరగిరా గాల్లో తిరుగుతున్నప్పుడు వాయు ఉపదేశించిందట. శక్తి అంతా క్షీణించిపోయి బలపరాక్రమం నడవక సుడిగాలిలో తిరిగి తృణంల హనుమంతుడు ఆకాశంలో పరిభ్రమించాడు. శక్తి అంతా క్షీణించిపోయి బలపరాక్రమం నడపలేక ఆకాశంలో సుడిగాలిలో తిరిగే తృణలు గడ్డిపడి సుడిగాలిలో చుట్టూ ఎలా తిరిగేస్తుంది, గడ్డిపరకలు సుడిగాలిలో ఎలా తిరిగేస్తాయి, అలా సుడిగాలిలో తిరిగే తృణాల గడ్డిపరకల్లా హనుమంతుడు ఆకాశంలో తిరగడం మొదలుపెట్టాడు. రామకాలం కాళ్ళు చేతులు ముచ్చిపోయి వంకలు తిరిగేట్టు హనుమంతుడి కాళ్ళు చేతులు తోక పాదాల మధ్యకు వచ్చి వారడు పళ్ళు బిగిసిపోయినప్పుడు తండ్రి వాయుదేవుడు అక్కడికి వచ్చేటప్పుడు వాయుదేవుడు వచ్చాడు. హనుమంత జాగ్రత్తగా చూడు, శ్రీరంగరాజు నేతను చెదరగొట్టుకోకుండానే నీతో యుద్ధం చేసి వృక్షపర్వతాలను ఛేదించాడు. వాయుదేవుడు చెప్తున్నాడు, హనుమంతుడు చెప్తున్నాడట. వాయుదేవుడు చెప్తాడు కదా, హనుమంత జాగ్రత్తగా చూడు, శ్రీరఘునాథుడు నిద్రను చెదరగొట్టుకోకుండానే పడుకుని మాత్రం లేవలేదనేది చెదరగొట్టుకోకుండానే నీతో యుద్ధం చేసి వృక్షపర్వతాలను ఛేదించాడు. వృక్షాల పర్వతాన్ని ఛేదించాడు. ముల్లోకాలకు రాజైన శ్రీరఘునాథుని బలాన్ని పరీక్షించాలని ప్రయత్నించకు. ముల్లోకాలకు రాజు శ్రీరఘునాథుని అటువంటి మహాపరసారి రామచంద్రమూర్తిని పరీక్షించాలని నువ్వు ఇప్పుడు అనుకోవచ్చు, ప్రయత్నించవచ్చు. పరీక్ష అనుకోకుండా ఇప్పుడు కూడా అతను కోపిస్తే ముల్లోకాలన్నీ అరణ్యం నాశనం చేయగలుగుతాడు. రాముడు కోపిస్తే అతను నీవు పూర్తిగా అనన్యభావంతో శరణుడు. అతను పూర్తిగా అనన్యభావంతో శరణు వేడుకున్నాడు. సంపూర్ణ శరణాగతి పొందు. శ్రీరాముడు సంపూర్ణంగా యజమాని. ఇదమ్మా శ్రీరాముడికి మారుతి సాష్టాంగం. తండ్రి వాయువు, అది వాయు చెప్పు తండ్రి హనుమంతుడు తండ్రి వాయుదేవుడి కదా. వాయువు మాటలు విన్న హనుమంతుడు సాష్టాంగం చేశాడు. రాముడికి సాష్టాంగం శ్రీరాముడికి అనన్యంగా శరణంటూ నేను నీకు పూర్తిగా దాసునన్నాడు. తండ్రి వాయువు మాటలు విన్న హనుమంతుడు సాష్టాంగం చేసి శ్రీరాముడికి అనన్యంగా శరణంటూ నేను నీకు పూర్తిగా దాసునన్నటువంటి రాముడు. అంతర్యామి శ్రీరఘునాథ, నా మనోగతం నీకు తెలుసు, నా మనసు ఏముందో నీకు తెలుసు. నీ స్వామిత్వాన్ని స్వయంగా చూడాలని అనుచితంగా యుద్ధం చేశాను. నీ యొక్క శక్తిని చూడాలని స్వయంగా చూడాలని యుద్ధం చేశాను. శ్రీరఘునాథ, నా అపరాధాన్ని క్షమించమంటూ అతని శరణానికి రాముడు పాదాలపై తలపెట్టి శరణాగతుని ఉపేక్షించవద్దన్నాడు. అన్ని శరణపొందినని మాత్రం అశ్రద్ధ చేయదు, సమానం వేడుకున్నట్టు హనుమంతుడు. లక్ష్మణ సంశయం, ఆ లక్ష్మణుడు సంశయం వచ్చిందట. సందేహం వచ్చిందట లక్ష్మణుడికి. లక్ష్మణ సంశయం. లక్ష్మణుడు, ఓ రఘునాథ, వీరుడు ధీరుడు మొదట యుద్ధం చేసి వెంటనే శరణాల మీద తలపెడితే అది ఎప్పటికీ విశ్వసించదగినది కాదు అన్నాడు. ఒక వీరుడు సూర్యుడైన వాడు మొదటి యుద్ధం చేసి వెంటనే పాదానికి తలపెట్టాడంటే నమ్మకూడదు. గమని నమ్మకూడదు అన్నట్టు లక్ష్మణుడు. రాముడు విశ్వాసాన్ని కలిగించి జటాయుని ఛేదించినట్లే జటాయుని మోసంతో కదా చంపేశాడు రావణాసురుడు. ఏమి ఇలా అలా చేయొచ్చు కదా. జటాయుని ఛేదించినట్లే ఇతడు మనని ఛేదిస్తాడు. వీడు అలా మనం మోసం చేస్తాడు.
వృక్షాలను ఛేదించిన రఘువీర, నువ్వు పరాక్రమ ప్రతాపవంతుడివి, గొప్ప ప్రతాపవంతుడివి. అలా కాకపోతే ఇతర మనల్ని పొడి చేసి ఉండేవాడు. అలా కాకపోతే ఇతర మనకి పడి చంపేసి ఉండేవాడు, పొడి చేసి ఉండేవాడు. వానరులను నమ్మొద్దు అన్నట ఎవరు? లక్ష్మణుడు. పోతే నమ్మొద్దని చెప్పాడు లక్ష్మణుడు. మారుతి తాము ఒకే పిండం నుంచి వచ్చిన వృత్తాంత కథనంతో శ్రీరాముడు లక్ష్మణుడికి ధైర్యం చెప్పాడు. మారుతి తాము ఒకే పిండం నుంచి వచ్చిన వృత్తాంతం కథనంతో శ్రీరాముడిని లక్ష్మణుడికి ధైర్యం చెప్పాడట. శ్రీరాముడు సౌమిత్రుడితో అంటాడు, నీవు ఇప్పుడు అతన్ని గుర్తుపట్టలేదు, అతను మనము ఒకే పడి నుంచి వచ్చామని చెప్పాడు. మనం ఒకే పడి నుంచి వచ్చాము. అతను విశ్వాసపాత్రుడైన సోదరుడు. ఇతను విశ్వాసపాత్రుడైనటువంటి సోదరుడు అతను ఎవరు? లక్ష్మణుడు. హనుమంతుడు తమతో పాటు ఒకే పిల్ల నుంచి రావటం అనే విషయానికి సంబంధించిన పూర్వకథను నేను ఇప్పుడు చెప్తాను. ఒకే పిల్ల నుంచి రావడం ఏంటి? మనం ఒకే పిల్ల నుంచి వచ్చామని చెప్తాను. దానికి అది చెప్తాను ఎలా వచ్చారు జాగ్రత్తగా. నేను చిత్రకూటంలో ఉండగా నువ్వు భరతుడితో యుద్ధం చేయబోతున్నప్పుడు నేను నీకు ఒక కథ చెప్పాను. నేను చిత్రకూటంలో ఉన్నప్పుడు నువ్వు భరతుడితో యుద్ధం చేయబోతున్నప్పుడు నేను నీకు కథ చెప్పాను. మళ్ళీ చెప్తాను నేను. పుత్రకామేష్టి యాగంలో యజ్ఞపురుషుడు ప్రసాదం పల్లాన్ని రాధికివ్వగా, యజ్ఞపురుడు ప్రత్యక్ష ప్రసాదం రాధికివ్వగా అతను దాన్ని 3 భాగాలు చేసి 3 రాణులకి ఇచ్చాడు. పూర్వశాపాన్ని నుంచి ఉత్తరం పడటానికి కైకేయి భాగం గ్రద్ద తన్నికెళ్ళింది. పూర్వశాపాన్ని నుంచి ఉత్తరం పడడానికి కైకేయి భాగం గ్రద్ద తన్నికెళ్ళిపోయింది. ఇది శాపం కైకేయి. దాంతో ఆమె బాగా కలవరపడిపోయింది. చివరికి 2 భాగాలు మాత్రం మిగిలాయి. కౌశల్య కైకేయి వద్దకు వచ్చి కృపతో తన అర్ధభాగాన్ని ఇచ్చినప్పుడు సుమిత్ర కూడా అలాగే ఇచ్చింది. ఎవరికి? కైకేయి. కౌశల్య తన ప్రసాదంలో తన పాయసంలో సగం ఇచ్చింది. సుమిత్ర జారిపడి సగం ఇచ్చింది అనమాట. ఇది తన్నిపోయింది కదా గ్రద్ద, దానికోసం. దాంతో ఆమె సంతోషించింది. శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులతో కలిసి మనం ఒకే పిండంలో నుంచి నలుగురుగా వచ్చామని. శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు కలిసి మనం ఒకే పిండంలో నుంచి నలుగురుగా వచ్చాము చెప్పారు. కైకేయి భాగాన్ని గ్రద్ద తింది. కైకేయి భాగం గ్రద్ద పట్టిపోయింది. ఆ మరుజన్మలో అంజనిగా పుట్టింది. కైకేయి భాగం గద్దగా తింది. ఆ కైకేయి మరుజన్మలో గద్దగా అంజనిగా పుట్టిందంట. కైకేయి భాగాన్ని గద్ద తింది. ఆ మరుజన్మలో అంజనిగా పుట్టిందట కైకేయి. ఆమె ఉదరంలోని యజ్ఞ విభాగాన్ని యజ్ఞపురుషుడు ఒక్కడే ఉంచాడు. యజ్ఞపురుషుడు ప్రాణం అందులో పూర్తిగా సంచరించింది. ఆమె గర్భధారణ నుంచి వచ్చిన వాడే వాయునందన హనుమంతుడు. కైకేయి ఎలా పుట్టిందట? అంజనిగా పుట్టింది. ఏమండి? అలాగే మరి అంజని గర్భం నుంచి కదా వచ్చిందంట వాయు. అది కదా పరమేశ్వరుడు యొక్క ఆ చెమట బిందువు కదండి వచ్చేలా స్వయంగా వాయుదేవత తీసుకొచ్చి ఇవి చేతిలో పడి చేస్తే ఆవిడ ఆరోగిస్తుంది. అప్పుడు హనుమంతుడు పుడతాడు. అదట ఆమె గర్భధారణ నుంచి వచ్చిన వాడి వాయునందన హనుమంతుడు. అలా అంజని గర్భం ధరించింది. అలా వచ్చిన హనుమంతుడు. అంజని భర్త కేసరి లోపల సంచరించగా యజ్ఞపురుషుడు ప్రాణం పోయిన హనుమంతుడు ప్రాణం పోయగలిగింది. అంజని భర్త కేసరి లోపల సంచరించగా యజ్ఞపురుషుడు ప్రాణం పోయగా హనుమంతుడు జన్మించాడు. అంజని భర్త కేసరి లోపల సంచరించగా, కేసరి అంజని భర్త కేసరి
యజ్ఞపురుషుడు ప్రాణం పోయగా హనుమంతుడు జరిగించాడట. అలాగా మనిద్దరము మనందరం ఒక పిండం తెచ్చామని చెప్తారు అంటుంది రాముడు. ఎవరు? హనుమంతుడు కూడా. అంజనీ భర్త కేసరి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నమైన మనం 2 పిండాలు పూర్తిగా అర్ధార్థ భాగాలు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులమైన మనం 2 పిండాల్లో పూర్తిగా అర్ధార్థ భాగాలు. ఒక పిండంలో ఒక భాగం అంతా పూర్తిగా హనుమంతుడు. ఒక పిండంలో ఒక భాగం అంతా పూర్తిగా హనుమంతుడట. అతను అత్యంత సామర్థ్యం గల మహాబలుడు. సౌమిత్రి, మనము హనుమంతుడి మూలంలో పూర్తిగా ఏకాత్మతో ఉన్నాం. అది మనం హనుమంతుడి మూలంలో పూర్తి ఏకాత్మతో ఉన్నాం. మనకు భిన్నత్వం అనేది లేదు అన్నట్టు. అలా అందరూ కూడా ఒకే పడి నుంచి వచ్చిన వారు అని చెప్తారన్నమాట రాముడు. హనుమంతుడికి ఆనందం అందరి ఐక్యం. శ్రీరాముడి మాటలు వినగానే హనుమంతుడికి పూర్తిగా ఆహ్లాదం కలిగి రోమాంచితమై వెంట్రుకలు గుబురు పొడిచి శంకర పట్టాయట. అతను రోధిస్తూ శ్రీరామ చరణాలకు నమస్కరించాడు. ఆనంద పారవశ్యంతో రోధిస్తూ రాముడి పాదన పడ్డాడట హనుమంతుడు. భిన్నత్వం అనేది తెగిపోయింది, వేరైన భావం పోయింది. మౌనం విడిపోయి ఐక్యతని ముడిపడి గట్టి బంధన ఏర్పడి క్షేమమనే గొప్ప మైత్రి సంభవించింది. మౌనం విడిపోయి ఐక్యతని ముడిపడి గట్టి బంధనం ఏర్పడి క్షేమమనే గొప్ప మైత్రి సంభవించిందట. గంగా, యమున, సరస్వతి ఈ 3 కలిసి భగీరథి అయినట్లే త్రివేణి సంగమం భగీరథి అయినట్లే గంగానది అయినట్టే శ్రీరామ లక్ష్మణ మారుతి అనే శనమాత్రలు ఐక్యానువృత్తి అయింది. అది గంగా, యమున, సరస్వతి ఈ 3 కూడా కలిసి ఎలాగైతే గంగానది భగీరథి అయ్యో అదేవిధంగా శ్రీరామ లక్ష్మణ మారుతి అనే శనమాత్రలు ఐక్యానువృత్తి అయిందంటారు. 3 కలిసి స్థితి అయిందంటారు. అనేక నదుల సముదాయం వెళ్ళి సముద్రంలో కలిసినట్టే శనమాత్ర శ్రీరాముడితో మారుతి సముద్ర కలయిక అయినంటారు. రాముడితో మారుతి లక్ష్మణుడు కలిసిపోయి ఇంద్రాయణి నది ఒకటి దేవు కొంచెం అదే నది ఒడ్డున 100 కిలోమీటర్లు అంతా వెళ్తే ఆనంది నది మహారాష్ట్ర మాత్రం ఇంద్రాయణి. చంద్రబాబు నది ఏకాధారాన్ని మినుచుతో 3కి తృప్తి కలిగింది. శ్రీగుణందరూ సముద్రుడైన యజమాని, ఇద్దరు జనులు సేవ కలుగుతుంది. బెల్లానికి మధురముకు పేర్లతో బెల్లతో ఉన్న వాటి స్వరూపాన్ని చూడబోతే ఏకాత్మతో అది ఉంటుంది. బెల్లానికి మధురముకు పేర్లతో బెల్లతో ఉన్న వాడి స్వరూపాన్ని చూడబోతే ఏకాత్మతో అది ఒకటి అంటారు. బెల్లానికి దానికి ఉన్నటువంటి మధురతో మనం అనేక రకాలుగా వంటలు చేసుకుని రకరకాల పేరుతో పిలుస్తుంటాం కదా బెల్లంతో. కానీ దాన్ని ఎన్ని రకాలుగా చేసుకుని ఎన్ని పేరుతో పిలిచినా కూడా అది వాటి రూపాన్ని చూడబోతుంది ఏకాంతంతో వాళ్ళు ఒకటే అంటారు. చూడకపోతే అంతా బెల్లమే. రకరకాలు మనం చేసుకుంటాం అంతే. అదే అంటారు 3 కూడా ఒకటి ఏకాంత భావం అంటారు. శ్రీరాముడు సేవించే లక్ష్మణ హనుమంతుడు కూడా అంతే. రాముడు చేసిన లక్ష్మణ హనుమంతుడు అంతే. 2 భాగాలు వివరణ శివరామాయణ కథలో ఇది. 2 భాగాల వివరణ శివ రామాయణ
వ్యర్థంగా వాగే వాగుడు అని అనుకోకండి. ఇది వ్యర్థంగా వాగ్యం అనుకోకండి. ఆ గ్రంథంలో చెప్పిన దాన్ని చూడండి. ఇది శివరామాయణం. శ్రీరాముడు నోటుతో పలికిస్తున్న కథను ఈ విధంగా సూచిస్తుంటే దాన్ని విన్న శ్రోతలు ఇప్పుడు వివరాలను తప్పించవద్దు. శ్రీరాముడు నోటు పలికిస్తున్న కథను ఆయన నోటు పలికిస్తారు. ఆయన కథను ఈ విధంగా సూచిస్తుంటే దాన్ని విన్న శ్రోతలు ఇప్పుడు వివరాలను తప్పించవద్దు అన్నారు. తప్పించవద్దు. తరువాతి కథను చెప్పు అన్నారట. తర్వాత చెప్పని శ్రోత మొదలై రామాయణ కథ రమ్యమైనది. అందులో మీరు రసాలు భక్తులు. మీరు రసాలు భక్తులు. మీరు మాట్లాడుతుంటే ఏమంటే చక్కటి రసాలు కురిపిస్తుంటారు అన్నమాట. అదృష్టం కొద్ది శ్రవణ మార్గం వచ్చింది. అదృష్టం కొద్ది శ్రవణ మార్గం వచ్చింది. వినే అవకాశం వచ్చింది. కథలు వింటే స్వానందం కలుగుతుంది. రామాయణ కథ వింటే ఎంతో ఆత్మానందం కలుగుతుంది. శతకోటి రామాయణాలు ఉన్నాయి. శతకోటి రామాయణాలు ఉన్నాయట. ఆ గ్రంథాలను ఖండన చేస్తే యుగభేదం వల్ల 10 రకాలుగా రామాయణ గ్రంథాలు వచ్చాయి. ఆ గ్రంథాలను ఖండన చేస్తారంటే ఖండన చేస్తే యుగభేదం వల్ల 10 రకాలుగా రామాయణ గ్రంథాలు వచ్చాయట. అవును, 10 రకాలుగా రామాయణ గ్రంథాలు వచ్చేయట్లేదు. శివరామాయణ అంటున్నారు కదా అని రామాయణ ఇప్పుడు ఏ ఒక్కటి కూడా తీసేసేది కాదు. ఏ ఒక్కటి దొరకవు కాదు. అన్నీ కూడా దేవుని వాక్యాలే. కథను వింటే స్వానందం కలుగుతుంది. చదువుకో రామాయణాలు ఉన్నాయి. ఆ గ్రంథాలను ఖండన చేస్తే యుగభేదం వల్ల 10 రకాలుగా రామాయణ గ్రంథాలు వచ్చాయి. ఏకాదినాథన తనంతో హనుమత్ దర్శనమై విరోధ బాబుకు తృప్తి కలిగి ముగ్గురికి సంపూర్ణ సుఖం కలిగింది అంటారు. సంపూర్ణ సుఖం కలిగిందంటారు. స్వస్తి భాగవత రామాయణం కృష్ణ కాండలో ఏకాకారుడు టీకా చేశారు. హనుమత్ దర్శనం అనే మొదటి అధ్యాయం సంపూర్ణం చెప్తారు. ఇదమ్మో ఇలా హనుమంతుడు ఈ విధంగా హనుమంతుడిని రామచంద్రమూర్తి కలిసి కదా చెప్తారు. ఇప్పుడు విషయం చెప్పడం చెప్పడం అది నేను ముందు అంతకుముందు కూడా నేను ఎవరిని అనలేదని చెప్పడం. ఏమంటే ఒకే పని నుంచి వచ్చామని చెప్పారు. ఏకపిండం అని చెప్పారు. కైకేయ తర్వాత జన్మలు అంజలి అని చెప్తారు కదా. అంజలి అని చెప్తారు. ఇదే మొదటిసారి విన్నాం అనమాట. వచ్చేసి ఆ పంతం అంత అలా పిలుస్తున్నాం. రామలక్ష్మణుని అంత దగ్గర ఉంటారు. హనుమంతుడు రాముడు అంత దగ్గర ఉంటారు. ముగ్గురుది ఏకాంత భావం ఉంటుంది. రాముడు ఆత్మ ఒకటి, దేహాలు మూడంటే ఉంటారు. రాముడు లక్ష్మణుడు అని ఇదంతా కారణ జన్మలే కదా. అంటే మొదటి వచ్చిన చూస్తే ఏకాక్షలోకి వచ్చేస్తారు. అలా సమర్పణపడిపోతూ కానీ సమర్పణపడి తర్వాత సుగ్రీవుడు యొక్క జన్మకథ చెప్తారు. సుగ్రీవుడు ఎలా జన్మించాడు, అతని యొక్క జన్మకథని వివరించే ప్రయత్నం చేస్తాడు. ఇది ఇంకా రామాయణం అని చక్కగా సహజంగా వెళ్ళిపోతుంది. ఇది ఇంకా చాలా లోతైనది. మనకు చైతన్య రామాయణం కానీ బౌద్ధరామాయణం కానీ కొత్త కొత్త సన్నివేశాలు ఇక్కడ మనకి కనపడుతుంటారు. చాలా లోతుగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వాల్మీకి రామాయణం చక్కగా వెళ్ళిపోతుంటుంది. అలా వాల్మీకి రామాయణం
ఇవి చాలా ఈ జ్ఞానులు ఏం చేస్తారు, లోతుగా తీసుకెళ్ళి సిద్ధించే ప్రయత్నం స్వతంత్రంగా తీపిస్తారు. చైతన్యరామాజీ కూడా అది మార్కెట్ అలా రాయడం అన్నది, సామాన్య శంకర సత్యనారాయణ అలా రాయడం అన్నది ఇది చెప్పిన తేలిక కాదు, సన్నివేశం కదంతా కూడా. దాంట్లో ప్రతి పాయింట్ కూడా లోతుగా వెళ్ళి రాయించాడు. రామాయణం ఉన్న మరి భారతాలు అలా లేదు, ఎక్కడ కనిపిస్తుంది అలా ఎందుకు ఎక్కడ చూడలేదు. రామాయణాలు ఉన్నాయి, మహాభారతం అలా ఎక్కడ కనపడదు కదా, ఉంటే మహాభారతం. రామాయణం అంటే కూడా మొత్తం జ్ఞానరాశి అనమాట, ఎవరి స్థాయిలో వాళ్ళకి. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్.